నిన్న జరిగిన బిగ్ బాస్ వీకెండ్ ప్రోగ్రాంలో ప్రేక్షకులను 3 అవర్స్ పర్ఫెక్ట్గా ఎక్కడికి బయటికి వెళ్ళనీయకుండా సమంత హోస్టింగ్ కూర్చోబెట్టిందనే చెప్పాలి. నిజంగా సమంత హోస్టింగ్ సూపర్ సూపర్ సూపర్. ప్రతి వారము సమంతే వస్తే బాగుండు అనిపించేంతగా ఆమె హోస్టింగ్ చేసింది. నిజంగా ఆమెకు మంచి భవిష్యత్తు ఉంది. ఆమె ఎక్కడ తగ్గకుండా పర్ఫెక్ట్గా ఒక లైన్లో అలాగే తన ప్రోగ్రామ్ను నడిపించుకుంటూ వెళ్ళింది. ఇంకా కాస్త హైపర్ ఆది వచ్చినప్పుడు బిగ్ బాస్ ఇచ్చిన హింట్స్ అతను ఇచ్చాడు అనిపించింది. ఆఫ్కోర్స్ అతనికి కూడా తెలియదు, బిగ్ బాస్ చూడడేమో మరి. కేవలం మన ప్రేక్షకులు ఎవరేమనుకుంటున్నారో అదే పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేశారు. సో హైపర్ ఆది చెప్పింది 100% కరెక్టు. అది వాళ్ళ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అది గమనించి ఏదో కమెడియన్ చెప్పేసి వెళ్ళిపోయాడు కదా అని అనుకోకుండా అది తీసుకొని తన గేమ్ను మార్చుకుంటే మాత్రం సూపర్. అది మాత్రం వాళ్ళు తెలుసుకోవాలి. తర్వాత అతని డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కానీ సింగింగ్స్ కానీ చాలా బాగున్నాయి. నిన్న పర్ఫెక్ట్గా 3 అవర్స్ ఎక్సలెంట్గా జరిగిందని చెప్పాలి. ఇంకా ఈ దివి నామినేషన్ కిందకు వచ్చేసేసరికి పెద్దగా అందరూ ఎవరు పెద్ద ప్రేక్షకులు కూడా బాధపడినట్టుగా అనిపించలేదు. ఎందుకు అంటే బహుశా మోనాల్ కానీ దివి కానీ ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళ లిస్టులోనే ఉన్నవాళ్ళు. కాకపోతే ఎందుకో బిగ్ బాస్ మోనాల్ని తన కూతురులాగా చూసుకుంటూ కాపాడుకుంటూ వస్తున్నాడు. మరి లోపల ఏం జరుగుతున్నదో ఎవరికి తెలియదు. కానీ పర్ఫెక్ట్గా దివి వెళ్ళిపోతే మాత్రం ఎవరు కుమార్ సాయిలాగా దేవిలాగా ఎవరు బాధపడలేదు. ఎందుకంటే ఆమె పెద్ద ప్రేక్షకులతో ఇంటరాక్షన్ అయింది కూడా పెద్ద లేదు కాబట్టి సో హ్యాపీగానే, అంటే ప్రేక్షకులు పెద్ద ఫీల్ అయ్యి అని ఇది తప్పు ఇది రాంగు అని చెప్పేంతగా ప్రేక్షకులు లేరని నాకు అనిపిస్తుంది. సీజన్ 4 కొత్తగా కాదు, చెత్తగా ఉంది అసలు. ఈసారి చెత్తగా ఉంది అసలు. శనివారం ఆదివారం ఎపిసోడ్లు అయితే ఇంకా చెత్తగా ఉన్నాయి. శనివారం ఏదో సినిమా అని అలా కానీ చేసినారు. సండే మాత్రం ఆ ఎపిసోడ్ వేసే బదులు మంచి ఒక సినిమా వేసిన మంచిగా టైంపాస్ అవుతుండే. ప్రేక్షకులు అని అంటారే కానీ ప్రేక్షకులతో వాళ్ళకు సంబంధమే లేదు. మనం వేసే ఓట్లతో అస్సలకే సంబంధం లేదు. వాళ్ళ ఇష్టం వచ్చిన వాళ్ళని హౌస్లో పెట్టుకుంటున్నారు, లేని వాళ్ళని ఎలిమినేట్ చేస్తున్నారు వాళ్ళు. అస్సలు ఇది పక్కా ప్లాన్ అంతా. ఇది దివి ఎందుకు ఎలిమినేట్ అయిందంటే దివికి ఎవరు లవర్స్ లేరు, లవ్ ట్రాక్లు లేవు కాబట్టి దివిని పంపించినారు. అదే ఎవరో ఒకరు లవ్ ట్రాక్ పెట్టుకుంటే ఉంటుండే. చెత్తగా ఉంది అసలు. నాకైతే అసలు నచ్చడం లేదు బిగ్ బాస్ 4 ఈసారి. నిన్న జరిగిన బిగ్ బాస్ టాస్క్లో సమంత గారి యాంకరింగ్ చాలా బాగుందండి. తను చాలా బాగా ఎంటర్టైన్ చేసి చాలా బాగా అనిపించింది. సమంత గారి యాంకరింగ్ అయితే చాలా బాగుంది. నెగటివ్ కామెంట్స్ చేయడానికి ఏమీ లేదు. ఇంకా మిగిలింది హైపర్ ఆది గారి పంచెస్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. అందరి గురించి ఆయన నిజమే చెప్పారు. ఆయన చెప్పిందంతా నిజమే. హౌస్ మేట్స్ని బాగా స్టడీ చేసి బాగా పంచులు వేశారు. నాకు చాలా బాగా అనిపించింది. హైపర్ ఆది గారి ఎపిసోడ్ అయితే హిలేరియస్ కామెడీ, బాగా నవ్వించారు ఆయన. ఇక మిగిలింది దివి గారి ఎలిమినేషన్ అనేది నాకు అసలు నచ్చలేదు. ఎందుకంటే తనకంటే బాగా ఆడని వాళ్ళంతా హౌస్లో ఉండి బాగా ఆడే కంటెస్టెంట్ ఆమెను ఎలిమినేట్ చేయడం. ఆమె బాగా ఆడుతుంది, బట్ రాజశేఖర్ మాస్టర్ గారి ఇన్ఫ్లుయెన్స్ అనేది ఆమె మీద చాలా బాగా పడింది. సో ఆమె కొంచెం గేమ్ ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం వల్ల తను ఆడలేకపోయిందని అనిపిస్తుంది. రాజశేఖర్ మాస్టర్తో తను ఉండకుండా ఉండాల్సింది. తను కొన్ని రోజులు ఉండాలి అనిపించింది నాకు హౌస్లో. ఆమె ఎలిమినేషన్ నాకైతే ఏమాత్రం నచ్చలేదు. ఆమె కంటే వీక్ కంటెస్టెంట్స్ ఉండి ఆమె ఎలిమినేట్ అవ్వడం నాకు అస్సలు ఏమాత్రం బాగాలేదు. ఇంకా మోనాల్ని, మెహబూబ్ని, రాజశేఖర్ మాస్టర్ని బిగ్ బాస్ సేవ్ చేస్తున్నట్టే అనిపిస్తుంది నాకు. ఈ చూస్తున్నట్లయితే గేమ్లో ఎప్పుడు వాళ్ళని సేవ్ చేసే విధంగానే ఉంది. ఒకసారి సోహెల్ ఏమో నీకు ఎవరు సేవ్ చేస్తామంటే ఖచ్చితంగా ఆయన ఫ్రెండ్ కాబట్టి మెహబూబ్ని సేవ్ చేస్తాడు. ఆ వీక్లోనే పోవాల్సింది మెహబూబ్. అలా జరిగింది. ప్లస్ రాజశేఖర్ మాస్టర్కి ఇమ్యూనిటీ ఇవ్వడం, మోనాల్ని ఊరికే సేవ్ చేస్తూ ఉండడం చూస్తుంటే ఈ ముగ్గురిని మాత్రం బిగ్ బాస్ తను హౌస్ నుంచి బయటికి పంపేలా లేడు. ప్రేక్షకులు పంపాలనుకున్నా ఆయన పంపేలా లేడు. వాళ్ళు ఈసారి నామినేషన్స్కి వస్తున్నప్పుడల్లా ఎగిరిపోవడం ఖాయం. ఎందుకంటే మిగిలిన వాళ్ళంతా అక్కడ స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ కాబట్టి ఈసారి వాళ్ళ
పప్పులేం ఉడకవు, ఇంకా వాళ్ళు వెళ్ళిపోయే ఛాన్స్ దగ్గర పడింది. ఇంకా వాళ్ళు ఏం చేయడానికి లేదు. ఇన్ని రోజులు సేఫ్గా ಮಾಡಿ తప్పించుకున్నారు. ఇప్పుడు నామినేషన్స్కి ముగ్గురులో ఎవరు వస్తుంటే వాళ్ళు వెళ్ళిపోతూనే ఉంటారు. ఇదైతే పక్కా అండి. సమంత గారి యాంకరింగ్ చాలా బాగుందండి. మామకు తగ్గ కూడా అనిపించుకున్నారు. అండ్ ఈ వారం దివి ఎలిమినేషన్ మాత్రం అన్ఫేర్గానే అనిపిస్తుంది. ఎప్పటిలాగానే మళ్ళీ అప్పుడు కుమార్ సాయి గారిని ఎలా అయితే ఎలిమినేట్ చేశారు, ఈ వారం దివిని ఎలిమినేట్ చేశారు. మోనాల్ ఎప్పుడైనా ఎలిమినేషన్స్కి వచ్చిందంటే కథం ఎవరో ఒకరు అన్ఫేర్గా ఎలిమినేట్ అయిపోతున్నారు. హైపరాది గారు కూడా చాలా బాగా మాట్లాడారు. ఆయన చెప్పిన దాంట్లో చాలా వరకు నిజాలు ఉన్నాయి. కానీ అన్ఫేర్ ఎలిమినేషన్స్ బిగ్ బాస్ ఓపెన్గా ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చినాయని చెప్తే బాగుంటుందని మా ఒపీనియన్. సమంత రావడం ఫుల్ చాలా షోకి అందం వచ్చిందని చెప్పవచ్చు. అండ్ పర్ఫార్మెన్స్ వైజ్ సమంత చాలా 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 బాగుంది. తెలుగులో మాట్లాడడం చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ ఆది రావడము, ఆది చాలా హైపర్ ఆది చాలా పంచులు వేయడము చాలా బాగా నచ్చింది. కామెడీ టైమింగ్ కూడా చాలా బాగుంది. అండ్ దివి ఎలిమినేషన్ అనేది ఫేర్ అండి. ఈ వారం దివి కంపల్సరీ ఎలిమినేట్ అవ్వాల్సిందే. సో దివి ఎలిమినేట్ అయిపోయింది. నెక్స్ట్ నేను అనుకోవడం ఏంటంటే నెక్స్ట్ బిగ్ బాస్ 5లో సమంత రావడం ఛాన్స్ ఉందేమో నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. రావాలి, బాగుంటుంది. మరి షోకి కూడా మంచి అట్రాక్షన్ ఉంటుంది. మన సమంత గారు వచ్చారు, చాలా అద్భుతంగా హోస్ట్ చేశారు. ఈవెన్ నాగార్జున గారు కానీ బాగానే చేశారు. ప్రతి ఒక్క పాయింట్ని కూడా రైజ్ అంటే హౌస్ మేట్స్ కాస్ట్ కాకుండా మరి ఆడియన్స్కి రాకుండా నీట్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేదానికి ట్రై చేశారు. వెరీ గుడ్, బాగా చేశారని నాకు మనస్ఫూర్తిగా అనిపించింది. అటైతే ఈ టాస్క్లో మాత్రం అఖిల్ భయ్య సూపర్గా వేసాడు, దంచేసాడు అంతే. అఖిల్ ఈరోజు బాగా హౌస్ మేట్స్కి అందరికైనా బాగా నచ్చాడు. ఈరోజు ఎపిసోడ్ సూపర్గా ఉంది. సమంత హోస్టింగ్ చేయడం అనేది హ్యాపీ, ఐ అప్రిషియేట్. సో నాగార్జున కంటే బెటర్ దెన్ హోస్ట్ దెన్ సమంత. ఎందుకంటే చాలా హ్యాపీగా అంటే డీల్గా చేసింది, మంచి డీల్గా చేసింది. ప్రతి హౌస్మేట్స్ని ఫస్ట్ పరిచయం చేసుకుంది. ఓవరాల్గా అమ్మాయిని ఫస్ట్ పరిచయం చేసుకుని తర్వాత అబ్బాయిని ఒక్కొక్కరిని బాగా పరిచయం చేసుకున్నారు. ఆల్రెడీ అందరూ తెలుసుకొని వచ్చింది ఆవిడ గారు. సో ఇక్కడ నాకు ఒక పాయింట్ నచ్చింది. అభిజిత్ క్లాత్స్ని గురించి ఎంతోమంది అక్కడ వెయిట్ చేస్తున్నారు అని ఒక హింట్ ఇచ్చింది. అంటే ఒక ఫ్యాన్స్ ఫాలోయింగ్ నీకు ఉంది, ఒక తయారయ్యింది, నీ క్లాత్స్ గురించి డిస్కషన్లు అవుతున్నాయి అంటే ఆయన ఎంత హ్యాపీ పడ్డారంటే ఆయన మనసులో ఎంత హ్యాపీ పడ్డారంటే అంత హ్యాపీ పడ్డారు. ఇదే సపోర్టు మేడం సమంత గారు చెప్పడం నా ఐఎమ్ వెరీ హ్యాపీ. అందరికీ ఒకలాగే చూసింది, ఒక అభిజిత్ అని అనటం లేదు. ప్రతి ఒక్కరికి ఒక రేంజ్లో సూదిలో దారం గుచ్చినట్లు ఒక డీలింగ్లో పొజిషన్లో చేసింది. వెరీ హ్యాపీ. తర్వాత స్వయంవరం అనే గేమ్ అనేది ఆడించారు. ఆ గేమ్ కూడా హైలైట్, సూపర్ డూపర్ హిట్ ఆ గేమ్స్ కూడా. తర్వాత ప్రతి ఒక్క వీడియోస్ చూపించే ఎమోషన్తో వాళ్ళ మనసును స్ట్రాంగ్ చేయడానికి ఫ్యామిలీ వీడియోస్ అనేది చూపించడం అనేది వెరీ సూపర్. అది చాలా అందరికీ వచ్చింది ఆ ఆపర్చునిటీ. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. తర్వాత మన గెస్ట్ రోల్గా మన అఖిల్ అండ్ హైపరాది, కార్తీక్, పాయల్ ఈ నలుగురు వచ్చారు. కార్తీక్ అండ్ పాయల్ అనేది ఓ డ్యాన్సర్గా, మన కార్తీక్ అనేది డ్యాన్సర్గా. కానీ ఫస్ట్ అఖిల్ గారు వచ్చారు. అఖిల్ ఈజ్ వెరీ గ్రేట్, వెరీ జెన్యూన్, సూపర్. నాకు నచ్చారు. ఎందుకంటే అఖిల్ అనేది ఒక ఫ్యామిలీ రూపంలో మేము చూసుకుంటున్నాను. మీకోసం న్యూ క్లాత్స్ అనేది దసరా సందర్భంగా తెచ్చాము అని అనడంతో ఇందులో అఖిల్ ఏంటో అనేది మనకు ఒక అర్థమైంది. అది అక్కినేని సంబంధించిన ఫ్యామిలీలాగా ఆయన చూశారు. ఐఎమ్ వెరీ హ్యాపీ, సూపర్ అఖిల్ గారు. నేను ఆయనకి అప్రిషియేట్ చేస్తున్నాను. ఎందుకంటే ఆవిడ ఒక అంటే ఎప్పుడు మనకి స్క్రీన్ మీద రాని పర్సన్ ఇప్పుడు వచ్చి ఇలాగా మనకి ఇంటరప్ట్ అవ్వడం అనేది వెరీ గ్రేట్. తర్వాత హైపరాది అనేది వెరీ కమీడియన్. అలాంటి కమీడియన్ ఆయన చెప్పారా అంటే అది జరిగేసింది. ఎందుకంటే ప్రతి ఒక్క కంటెస్టెంట్ గురించి కరెక్ట్గా ఉన్నదిన్నట్లు మొగమాటం లేకుండా చెప్పారు.
అది వెరీ గ్రేట్, వెరీ జెన్యున్గా చెప్పారు. ఎందుకంటే ఆయన చూస్తున్నారు ఎపిసోడ్స్ చూసిన బట్టి విత్ ఫుల్ క్లారిటీ ఇచ్చారు. ఆయన పైన ఆయన చేసుకుంటారు. తర్వాత వెళ్ళిపోయారు. అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఓవరాల్గా ఈ ఎపిసోడ్ అంతా సూపర్గా ఉంది. నెక్స్ట్ ఎలిమినేషన్ ప్రొసీజర్కి వచ్చేసరికి నాకు ఎక్స్పెక్టేషన్ ప్రకారం మోనాల్ అనేది ఎలిమినేట్ అవ్వాలి. ఆల్రెడీ మనం లాస్ట్ వీక్ సేఫ్ అయిందంటే మనకు అర్థమైపోయింది. దత్తపుత్రిక నో సేఫ్, 2-3 వీక్స్ కంపల్సరీగా ఉంచుతారు. ఎందుకంటే ఆవిడ వల్ల ఎక్కువ టీఆర్పీ వస్తుందనే ఉద్దేశంతో బిగ్ బాస్ ఉంచుతారు. అవన్నీ వాళ్ళకి కావాలి. ఆ దత్తపుత్రిక సమంత గారి హోస్టింగ్ ఇస్ రియల్లీ డ్యామ్ అమేజింగ్. లైక్ అసలు ఒక కొత్తగా హోస్ట్ చేస్తున్నట్టుగా ఏది కనబడకుండా స్లోగా స్టార్ట్ చేసిన, బట్ షీ హాజ్ కోప్ అప్ లైక్ ఎనీథింగ్. అసలు ఒక నాగార్జున గారికి ఎక్కడగా తగ్గకుండా ఒక 3 hours షోని హోస్ట్ చేయడం అంటే నాట్ అన్ ఈజీ థింగ్. బట్ సమంత గారు హాజ్ గివెన్ అ రియల్లీ గుడ్ పర్ఫార్మెన్స్ యాజ్ అ హోస్ట్. ఇట్ వాజ్ క్వైట్ ఇంప్రెసివ్. తను హ్యాండిల్ చేసిన పద్ధతి కానీ చాలా స్మూత్గా ఒక హోస్ట్ ఏదైతే ఈ విధంగా అయితే పర్ఫామ్ చేస్తారో షీ హాజ్ గివెన్ అ వెరీ బెస్ట్ పర్ఫార్మెన్స్ యాజ్ అ హోస్ట్. ఆ తర్వాత వచ్చేసి ఆది వచ్చిన డిటెక్టివ్ కంటెంట్ ఏదైతే ఉందో లైక్ ఇట్ వాజ్ గుడ్. ఆది మంచిగా ఎంటర్టైన్ చేశాడు. అండ్ హీ ఆల్సో నాట్ 100%, బట్ అందరికీ కలిపి ఒక 70 to 85% వరకు అందరి గురించి డిటెక్ట్ చేసి కరెక్ట్గానే చెప్పాడు నాకు అనిపించింది. అండ్ వచ్చేసి దివి ఎలిమినేషన్ గురించి వచ్చేసరికి వాట్ ఐ ఫీల్ లైక్ ఇట్ వాజ్ ఎక్స్పెక్టెడ్. లైక్ ఈ వీక్ ఉన్న కంటెస్టెంట్స్ అందరితో పాటు పోలిస్తే దివి లిటిల్ బిట్, ఇట్ వాజ్ నాట్ హై మార్క్, బట్ లిటిల్ బిట్ పర్సంటేజ్తో మాత్రమే ఎలిమినేట్ అయ్యింది అనిపించింది. అండ్ ఆబ్వియస్లీ అక్కడ ఉన్న పార్టిసిపేట్స్ అందరిలో ఎవ్రీవన్ హ్యాస్ గివెన్ దేర్ బిట్. మోనల్ ఫిజికల్ టాస్క్లో అంతగా చేయకపోయినా, బట్ దివి ఈజ్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఫిజికల్ టాస్క్. అండ్ అందువల్ల ఎలిమినేట్ అవ్వడం కరెక్టే అనిపించింది. So I feel like Divi elimination is proper one. And Big Boss ఎవరిని సేవ్ చేయాలి అనుకుంటుంటే నాకు అమ్మగారిని సేవ్ చేయాలి అనుకుంటున్నారు అని అనిపించింది. లైక్ లాస్ట్ వీక్ స్పెషల్గా అమ్మగారికి ఒక టాస్క్ ఇచ్చేసి చేయించడం కానీ like I feel so. Or even Big Boss wants and even Sohail and Mehboob ni kuda stop చేశారేమో. అందు గురించే హరియానాని మెహబూబ్ని అండ్ సోహెల్ని అవినాష్ని పక్కన నిల్చోపెట్టి ఒక గేమ్ ఆడారేమో అనిపించింది. లైక్ బిగ్ బాస్లో అన్ని కైండ్ ఆఫ్ థింగ్స్ ఉండాలి కాబట్టి మేబీ బిగ్ బాస్ ఇస్ ట్రయింగ్ టు సేవ్ సమ్ పీపుల్. బట్ ఎండ్ ఆఫ్ ద డే సమంత హోస్టింగ్ ఇస్ రియలీ క్రేజీ థింగ్. బాస్ లైక్ తను 3 hours హోస్టింగ్ చేయడం అంటే నాట్ అన్ ఈజీ థింగ్. అండ్ షీ హాజ్ రియల్లీ డన్ ఏ గుడ్ జాబ్. నిన్న జరిగిన బిగ్ బాస్ ఎపిసోడ్ చూసుకున్నట్లయితే సమంత గారు చాలా బాగా హోస్ట్ చేశారు అనిపించింది. నెక్స్ట్ వచ్చేసరికి దివి ఎలిమినేషన్ ఆయనకు కూడా కరెక్ట్ అనే అనిపించింది. ఎందుకంటే హౌస్లో దివి అంత యాక్టివ్ పర్సన్ కూడా కాదు. దివి ఎలిమినేషన్ కరెక్ట్ అనే అనిపించింది. నెక్స్ట్ ఈ వారం గ్రాండ్ ఈవెంట్ సక్సెస్ చేస్తారు కాబట్టి హైపరాది ఇటువంటి సెలబ్రిటీస్ రావడం చాలా కొత్తతరంగా ఉంది. అలాగే సమంత కూడా 100% కరెక్ట్గా హోస్ట్ చేశారనిపించింది. కాకపోతే నాగార్జున గారు అడగవలసిన పాయింట్స్ హైపరాజ్ చేత అడిగించారు. ఎందుకంటే సమంత గారికి లాంగ్వేజ్ ప్రాబ్లం కాబట్టి. సో ఇంకా నాగార్జున లేరు అనే లోటు పోవాలని ఈ వారం సెలబ్రిటీలతో ప్లాన్ చేశారు. అందులో 50 days సెలబ్రేషన్స్ కూడా చాలా బాగున్నాయి. సమంత హోస్టింగ్ అయితే సూపర్గా నచ్చింది నాకు. అలాగే ఈ వారం హైపరాది బాగానే చేసినాడు, ఇన్పుట్స్ బాగా ఇచ్చినాడు, నిజమే. అలాగే దివి ఎలిమినేషన్ పర్ఫెక్ట్గా జరిగింది అనుకుంటున్నాను. అలాగే మోనల్ సేవ్ చేస్తున్నాడని నాకు అనిపిస్తుంది బిగ్ బాస్. అంతే ఇంకా అభిజిత్ అయితే సూపర్గా ఆడినాడు, సూపర్గా ఉన్నాడు. ఇన్పుట్స్ అందినాయి, అభిజిత్కి ట్రాన్స్ఫర్ జరిగినారని అభిజిత్ సిద్ధ విన్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ GNN TV. థ్యాంక్ యూ.